తొలి స్థానం కోల్పోయిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంపద మంచులా కరిగిపోతుంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు $40 బిలియన్ సంపదను కోల్పోయినట్లు బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ధనవంతుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న మస్క్ ను అధిగమించారు. అయితే స్వల్ప వ్యవధిలో $198 బిలియన్లతో రెండో స్థానానికి పడిపోయారు. లగ్జరీ వస్తువుల కంపెనీ LVMH చైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ $201 బిలియన్లతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. నిన్న మొన్నటి వరకు తొలి స్థానంలో ఉన్న మస్క్ ఏకంగా $108 బిలియన్లతో మూడో స్థానానికి పడిపోవడం విశేషం. మస్క్ అపర కుబేరుల స్థానం నుంచి పడిపోవటానికి, ఆయన సంపద మంచులా కరిగిపోవటానికి టెస్లా షేర్లే కారణం. టెస్లాలో మస్క్ కు 21% వాటా ఉంది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పెరిగితే పెట్టుబడిదారులు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫలితంగా షేర్ల ధరలు అమాంతం పెరుగుతాయి. బిజినెస్ టైకూన్ సంపద సైతం పెరుగుతుంది. అదే టెస్లా కంపెనీపై ప్రతికూల ప్రభావం ఏర్పడితే మస్క్ సంపదపై పడుతుంది. తాజాగా ఇదే జరిగింది. ఈ నెల ప్రారంభంలో చైనాలోని షాంఘైలో టెస్లా కార్ల అమ్మకాలు తగ్గినట్లు టెస్లా రిపోర్ట్ను విడుదల చేసింది. మరోవైపు యూరోప్లోని బెర్లిన్ ప్రాంతంలో ఉన్న టెస్లా గిగా ఫ్యాక్టరీ సమీపంలో అల్లరి మూకలు కాల్పులు తెగబడ్డాయి. దీంతో భద్రత దృష్ట్యా మార్చి 17 వరకు కరెంటు సరఫరా నిలిపివేసింది. టెస్లా కార్లలో వినియోగించే ఉత్పత్తుల తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తూ మస్క్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు టెస్లా సంస్థ సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్ 2018లో అన్ని రకాల ప్రయోజనాల్ని కలుపుకొని $55 బిలియన్ వేతనాన్ని తీసుకుంటున్నారు. మస్క్ కు అంత వేతనం అవసరమా అంటూ టెస్లా పెట్టుబడిదారుల్లో ఒకరైన రిచర్డ్ టోర్నెటా డెలావర్ కోర్టును ఆశ్రయించారు. డెలావర్ కోర్టు ఈ అంశంపై విచారణ చేపట్టింది. కోర్టు తీర్పుతో మస్క్ $55 బిలియన్ వేతనాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ వరుస పరిణామాలతో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మస్క్ సంపద 29% తగ్గింది. 2021 గరిష్ట స్థాయి నుండి 50% పడిపోయింది. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బలు మస్క్ సంపదపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.